మూడే కన్ను ఏం తెలుసు నీకు? ఇది సిక్స్త్ చక్ర, ఆజ్ఞా చక్ర అని తెలుసు సార్. దిస్ ఇస్ ద సిక్స్త్ చక్ర ఇన్ ద బాడీ. ఇంకా అక్కడ సోల్ ప్లేస్ అని, అలాగే దైవం అని చెప్తారు. అట్లాగే శివుడికి ఉండే మూడో కన్ను అందరికీ ఉంటుంది, అది ఇది అందరిది అని చెప్తారు. పరమాత్మ అంటే దైవ స్థానం అని కూడా అంటారు. మన దివ్య చక్షువు అని కూడా అంటారు, విచ్ వీ కెన్ సీ. అంటే రెండు కళ్ళు మూసుకొని ఎప్పుడైతే మన థాట్స్ నార్మలైజ్ అవుతాయో అప్పుడు మూడో చక్షువు ద్వారా మనం మిగిలిన డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ ని చూడొచ్చు అని కూడా చెప్తారు. అలాగే వాట్ ఈస్ ద రియాలిటీ ఇన్ ద యూనివర్స్ ని మనం తెలుసుకునేది థర్డ్ ఐ అనేది కూడా చెప్తారు. ఇది మాయగా చూసేది రెండు కళ్ళు, కామచక్షులు, కానీ నిజాన్ని చూపించేది మూడో కన్ను అని చెప్తారు. ఓకే, రెండు కళ్ళు భగవంతుడు ఏమి సృష్టి చేశాడు, ఈ యూనివర్స్ పైక ఉంది, బయట చూస్తుంది. ఈ రెండు కళ్ళుకు లోపల చూసేదానికి అయ్యలేదు. బయట ఉండే లోకం ఏమి ఉంది అది మాత్రం కనిపిస్తుంది. మీ లోపల ఒక లోకం ఉంది, ఎవరికి తెలీదు. ఓకే సార్. మాయాలోకం అని ఏమి చెప్తామో ఆ మాయాలోకం భగవంతుడు సృష్టి చేసిన ఈ బయట ఉండే ఎక్స్టర్నల్ వరల్డ్. దీనిపైక అందరూ మనసు పెట్టి అజ్ఞానంలో జీవితం చేస్తూ ఉండాలి. అజ్ఞానం అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి అది ఉన్న తర్వాత చూస్తాం. వై డు యూ వాంట్ టు ఓపెన్ యువర్ థర్డ్ ఐ? Because I want to live in reality. At least to try and increase my efficiency to see the reality. If you try, you see the reality. If you see the reality, will you be able to follow and will you be able to adopt? Yes, sir. ఈ థర్డ్ ఐ అట్లా చెప్పేది, దిస్ ఇస్ అ అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ స్పిరిచువల్ సాధన. ఈ కుండలిని ఏం చెప్తామో కాన్షియస్ ప్లస్ ఆత్మ రెండు కూడా మీ స్పైనల్ కార్డ్ కింద కాకిక్స్ పాయింట్, మూలాధార చక్రం అని చెప్తాం. దానికి కింద పెరినియం పాయింట్ ఒక పాయింట్, పెరినియం గ్రంథి. ఆ గ్రంథి లోపల ఈ కుండలిని నిద్రపోతా ఉంది. కుండలిని అంటే కాన్షియస్ ప్లస్ ఆత్మ. ఇది రెండు మీ మూలాధార చక్రం కింద ఉండే ఈ పెరినియల్ గ్రంథి లోపల ఉంది. పెరినియం పాయింట్ నిద్రపోతుంది. ఈ కుండలిని ఎనర్జీ ఏమిటికి పెట్టుండాడు కింద అంటే, మీరు ఏమిటికి పుట్టారు? వై డిడ్ యూ కమింగ్ టు ఎగ్జిస్టెన్స్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ కమింగ్ టు దిస్ వరల్డ్? To know the real nature of ourselves. The basic principle of coming into existence into the present world, the present జన్మ. మీరు పాత జన్మంలో ఏమేమి మంచి కర్మం, కట్ట కర్మం, పాపకర్మం ఏం చేశారు, దాన్ని వదిలేదానికి పాత జన్మంలో ఏమేమో ఆశలు మీ మనసులో పెట్టుకుని చచ్చిపోయారు. ఈ దేహం లోపల వచ్చినప్పుడు
ఏ టైపు ఉండింది దేహం, ఆత్మ, మనసు సేమ్ టైపుకు మీరు వస్తే మాత్రం ఆనందం, పరమానందం, సచ్చిదానందం. లేకపోతే దుఃఖం దుఃఖం దుఃఖం. అది ఎంత డబ్బు మీరు స్విస్ బ్యాంక్ లో పెట్టుకుంటే కూడా మీకు ఆనందం రాదు. డబ్బు నుంచి లౌకిక లోకం, ఈ భూలోకంలో ఏమేమి దొరుకుతుంది, ఇది కూడా మీకు ఆనందం ఇచ్చలేదు, దొరకదు. ఆనందం, పరమానందం కొత్తదిగా ఒకటి మీకు దొరికినప్పుడు ఏమి ఆనందం దొరుకుతుంది, అది మీ చేతుకు వచ్చిన తర్వాత మీకు ఆనందం ఆగుతుంది. సేమ్ టైపు భగవంతుడు ఈ ఆత్మని ఈ దేహము లోపల ఫస్ట్ టైం వేసినప్పుడు కర్మమే లేదు. ఇది ఏమి మీకు పంచ ఇంద్రియాలు ఉంది, ఆ పంచ ఇంద్రియాలు బయట ఉన్న లోకం అదేమి చూస్తుంది, దాని కూడా విలీనమవుతుంది. అప్పుడు ఆశాలు పుట్టుతుంది, డిజైర్స్. ఆశాలు పుట్టేదానికి మూల కారణమే కర్మం. కర్మం లేకుండా పోతే ఆశాలు రాదు. కర్మం అంటే ఏమి? కర్మం 2 టైమ్స్ ఉంది. ఒకటి పాత జన్మంలో చేసింది, ఇంకొకటి పాత జన్మంలో చేసిన కర్మం వదిలేదానికి చేసే కర్మం. ప్రారబ్ధ కర్మం, సంచిత కర్మం, ఆగామి కర్మం. ఈ 3 కర్మాలు కూడా పరిపూర్ణంగా మీ కాన్షియస్ స్థితి వదిలితే మాత్రం మీకు ఆధ్యాత్మ లోకంలో ముందుకుపోయేదానికి అవకాశం. లేకపోతే ఇంకొక జన్మం, ఇంకొక జన్మం, ఇంకొక జన్మం. అది ఎంత జన్మం ఎవరికి తెలీదు. పుట్టేటప్పుడు ఈ సీక్రెట్స్ అంతా అందరికీ అర్థమైతే అందరూ కూడా ఆధ్యాత్మ సాధనాలు చేసేదానికి వచ్చేస్తారు. భగవంతుడు చాలా బుద్ధివంతుడు. ఎలా? మీ దగ్గర నేను అప్పు తీసుకున్నాను, నేను తీసుకున్న అప్పు మీకు కంప్లీట్ గా ఇస్తే మాత్రం అకౌంట్ కంప్లీట్ అవుతుంది. టిల్ దెన్ ఐ ఓ సంథింగ్ టు యూ. మీరు ఏమి పాత జన్మ నుంచి తీసుకుని వచ్చారు అది అప్పు. ఆ కంప్లీట్ అప్పు ఎప్పుడు మీరు ఎరాడికేట్ చేస్తారు, డిసాల్వ్ చేస్తారు, ఎప్పుడు వైప్ ఆఫ్ చేస్తారు, దెన్ ఓన్లీ యు ఆర్ అలౌడ్ టు కనెక్ట్ విత్ ద గాడ్. దానికి ముందుగా భగవంతుడు మీకు దొరకడు. ఫస్ట్ ప్రిన్సిపల్, హౌ టు వైప్ ఆఫ్ ది అప్పు, హౌ టు వైప్ ఆఫ్ ద కర్మ. దెన్ ఓన్లీ 3వ కన్ను, 4th కన్ను, 5th కన్ను, 6th కన్ను. To open the 3rd eye, unless otherwise your karmas are wiped off. Vasanas and samskaras, whatever you have brought in from the past janma are called as samskaras and vasanas. That debt has to be cleared. Then only you are allowed to merge with the God. అంటే మీ కాన్షియస్ లోపల ఏమేమి కర్మం ఉంది అంత కర్మం కూడా భస్మం కావాలి. అది భస్మం అయితే మాత్రం వ్యాకెంట్ స్పేస్, లోపల ఏమీ లేదు, బ్లాంక్. కర్మం లేకుండా ఉండే స్థితి. ఎప్పుడు మీకు కర్మం వదిలిపోతుంది, అహంకారం పారిపోతుంది. ఎప్పుడు మీకు కర్మం ఉంది, అహంకారం కూడా ఉంది. ఆ కర్మం ఎగ్జిక్యూట్ చేసేదానికి మీకు అహంకారం, ఆ అహంకారం పంచ ఇంద్రియాలు పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది కొత్త కర్మం. సో మీరు ఫస్ట్ పని ఏమంటే టు ప్యూరిఫై ద కాన్షియస్. There are so many people,
they do activate the third eye and alter the consciousness, wherein you become mad. There are so many gurus are there. They take money, they awaken the kundalini and they open the third eye. It is not advisable. ఆధ్యాత్మ సాధన చేసేదంటే ఎల్కేజీ నర్సరీ నుంచి యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ఎండిఏ ఎంబీఏ ఆర్ డాక్టరేట్. You cannot jump it from one step to 10 step. So I am a different person. I am not like other gurus. I talk very freely and openly. Whether you like it or not, this is my way of teaching Adhyatmam to the general public. I record everything openly and put it in YouTube. Whether people like it or not, this is truth. I don't want to hide anything. I don't want to misguide any people. మీరు ఏమో ఒక కుతూహలం, ఈ థర్డ్ ఐ ఓపెన్ చేస్తే ఏమేమో విజన్స్ దొరుకుతుంది, ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్, డెసిషన్ మేకింగ్ ఈజీ, ప్లస్ పాయింట్స్ చాలా ఉంది, నేను ఒప్పుకుంటాను. మైనస్, ఈ మైనస్ కూడా ఉంటుంది. పాజిటివ్ ఉంటే నెగటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటే పాజిటివ్ ఉంటుంది. ఖాళీ పాజిటివ్ ఒక జాగం కూడా లేదు. ఇది రెండు కంబైన్డ్ గా వస్తుంది, పాజిటివ్ అండ్ నెగటివ్. థర్డ్ ఐ నెగటివ్ లేకుండా పాజిటివ్ సిస్టమ్ లో ఓపెన్ కావాలంటే యూ హ్యావ్ టు ఫాలో ది గురుకుల మెథడ్. Not haphazard way of meeting people, gurus, and paying money and learning things and misguiding yourself. No. చాలా కష్టం ఉంది. కాబట్టి మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏదే అనాహుతం అయ్యలేదు. యూ ట్రావెల్ ఇన్ ఎ సేఫ్ పాత్. But you have to follow the system. రాజయోగంలో 8 స్టెప్ ఉంది. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి. వెరీ డిఫికల్ట్ టు ఫాలో. చెప్పేదానికి చాలా ఈజీగా ఉంది. యమం, నియమం, ఏది చేయాలా ఏది చేయకూడదు. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి. Before going to samadhi, before going to dhyana, you have to cleanse your body and your mind. To do dhyana, the mind has to be purified. అంటే అందరికీ ధ్యానం చేసేదానికి అయ్యలేదు, చెప్పేదానికి అవుతుంది. ధ్యానం ధ్యానం ధ్యానం. నేను 1 hour ధ్యానం చేస్తాను, 2 hour ధ్యానం చేస్తాను. ఎవరు తిరగపోయి అడిగితే చెప్తారు, నేను మార్నింగ్ 3 o'clock అప్ టు 4 o'clock 5 o'clock ధ్యానం చేస్తాను చెప్తారు. దాంట్లో 75% నిద్రపోతారు. లేకపోతే ఖాళీ ప్రయత్నం, ధ్యానం చేసేదానికి ప్రయత్నం చేస్తారు అంత. అది ధ్యానం కాదు. ధ్యానం చేసేదానికి చేసే ప్రయత్నం ధ్యానం కాదు. అంటే ధ్యానం అంటే ఏమి? ఈ థర్డ్ ఐ కూడా ప్రాణాయామం మూలకంగా, ధ్యానం మూలకంగా ఈ 3 కన్ను ఓపెన్ అవుతుంది. ఇది 2 కంబైన్డ్ గా ఉంటే ప్రాబ్లం రాదు. గైడెన్స్ కరెక్ట్ గా లేకుండా ధ్యానం వస్తుంది నాకు చేస్తే నిజంగా థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. యూ డోంట్ రిక్వైర్ ఎనీ గురు, యూ డోంట్ వాంట్ ఎనీ సపోర్ట్, డోంట్ రీడ్ ఎనీ PDF ఫైల్. ఇది కూడా మీకు వద్దు. ఆటోమేటిక్ గా ధ్యానం చేస్తే 3 కన్ను ఓపెన్ అవుతుంది. ద రాంగ్ వే. నేను ఇదంతా 30th year I started my spiritual career.